హలో ఆల్, వెల్కమ్ టు విఎస్కే. ఈ వీడియోలో మనం జువాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్, బిగ్ క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకు, ఎస్వి, విక్రమసింహపురి, ఆంధ్ర, రాయలసీమ, మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అండ్ ఓల్డ్ పేపర్స్ అన్నీ నేను ఫైండ్ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ అన్ని నోట్ డౌన్ చేశాను. సో ఫస్ట్ అయితే షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎపిథీలియం స్ట్రక్చర్ గురించి. అండ్ ఈ క్వశ్చన్ అయితే 3 టైమ్స్ టిక్ చేశాను కదా, సో మోర్ దాన్ 2 టైమ్స్ టిక్ చేసినవన్నీ చాలా ఇంపార్టెంట్ అని. సో ఫస్ట్ అయితే ఇది ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్. అండ్ దెన్ కోరల్ రీఫార్మేషన్. సో కోరల్ డైరెక్ట్గా కోరల్ అయినా ఇస్తారు, లేకపోతే కోరల్ రీఫార్మేషన్ గురించైనా రాయమని ఇస్తారు. సో అది కూడా 3 టైమ్స్ టిక్ చేశాను కదా, సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ మెటమారిజం ఇన్ యానెలిడా. సో నెక్స్ట్ పేల్ ఫార్మేషన్ ఇన్ పెలిసైపోడా. సో ఇదైతే ఎస్సే క్వశ్చన్గా కూడా ఇవ్వచ్చు సమ్ టైమ్స్, అండ్ కొన్నిసార్లు 5 మార్క్స్గా కూడా వస్తుంది. అండ్ దెన్ ట్రోకోఫోర్ లార్వా, టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ సైకాన్, డిఫరెన్స్ బిట్వీన్ పాలిప్ అండ్ మెడూసా, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ఫ్యాసియోలా. సో సేమ్ ఇది ఫ్యాసియోలా ఇన్ హెపాటికా వచ్చేసి సమ్ టైమ్స్ ఎస్సే క్వశ్చన్స్గా కూడా ఇచ్చారు. అండ్ దెన్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ నిమాటి హెల్మింథస్. ఇదైతే అంత ఇంపార్టెంట్ కాదు, వన్స్ ట్వైస్ అయితే రిపీట్ అయింది. సో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ని కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ దెన్ హీరోడినర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ప్రాన్స్, సెఫాలిక్ అపెండేజెస్. అంటే ఈ ఫ్రాన్ క్వశ్చన్స్ 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి థొరాసిక్ అపెండేజెస్ అండ్ సెఫాలిక్ అపెండేజెస్. సో ఈ రెండిట్లో వస్తే కన్నా ప్రాన్స్ గురించి ఏదైనా ఒకటి. అండ్ దెన్ పేల్ ఫార్మేషన్ అండ్ పెలిసైపోడా. సో ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ పాలిమార్ఫిజం, టోర్నియా లార్వా, skeleton in sponges, and then Balanoglossus affinities. సో ఇక్కడ టిక్స్ చేయనివి ఉన్నాయి కదా, లైక్ పాలిమార్ఫిజం, టోర్నియా లార్వా, స్కెలటన్ ఇన్ స్పాంజెస్, Balanoglossus affinities, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ నెమాటి హెల్మింథస్, హీరోడినర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో ఇలా టిక్ చేయనివన్నీ నార్మల్ ఇంపార్టెంట్ అని. సో 75కి మ్యాక్సిమం 60 అబౌవ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇవి కూడా చదువుకోవచ్చు. ఒకవేళ రిపీట్ అయితే ఇవి కూడా మీరు అటెండ్ చేయొచ్చు. కానీ ఇవి డబుల్ టిక్స్ అండ్ త్రిబుల్ టిక్స్ ఉన్నాయి కదా, సో ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి రిపీట్ అవ్వడానికి. సో ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్. అండ్ దెన్ ఎస్సే క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఈ వీడియో ఎండ్లో వచ్చేసి నేను టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చేవే ఉంటాయి అవి. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్లో, చాలా ఓల్డ్ పేపర్స్లో ఇవైతే చాలాసార్లు రిపీట్ అయ్యాయి. సో అట్లీస్ట్ ఈ 5 ఎస్సే క్వశ్చన్స్ నేర్చుకున్న 2 వచ్చినా కూడా మనకు 20 మార్క్స్ వస్తాయి, ఈజీగా పాస్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎల్ఫీడియం విత్ రెఫరెన్స్ టు ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఆర్ స్ట్రక్చర్స్. సో ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్స్లో కూడా ఈ ఎల్ఫీడియం క్వశ్చన్ అయితే స్ట్రక్చర్స్లో వచ్చింది. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ద పాలిమార్ఫిజం ఇన్ కోయిలెంథ్రేటస్. ఇది వచ్చేసి పాలిమార్ఫిజం సిఫోనోఫోరాగా కూడా ఇస్తారు, ఆర్ఎల్స్ కోయిలెంథ్రేట్స్. సో 2 అయితే నేర్చుకోండి. అండ్ దెన్ ఫ్యాసియోలా హెపాటికా లైఫ్ హిస్టరీ అండ్ ప్యాథోజెనీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దెన్ డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ రెస్పిరేషన్ ఇన్ ప్రాన్, రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ అఫినిటీస్ ఆఫ్ పెరిపాటస్. సో ఇది కూడా 5 టైమ్స్ టిక్ పెట్టాను చూడండి నేను. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనే. అండ్ దెన్ రైట్ అండ్ ఎస్సే ఆన్ వర్మికల్చర్. సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దెన్ డిస్క్రైబ్ ద టార్షన్ ఇన్ గ్యాస్ట్రోపోడా. సో టార్షన్ ఇన్ గ్యాస్ట్రోపోడా ఏంటంటే చాలాసార్లు రిపీట్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ డిస్క్రైబ్ ద వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్. డిస్క్రైబ్ ద లార్వల్ ఫార్మ్స్ ఆఫ్ క్రస్టే. సో ఇందాక చెప్పాను కదా, పాలిమార్ఫిజం ఇన్ సిఫోనోఫోరా. సో అండ్ దెన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ లీచ్, టార్షన్ ఇన్ గ్యాస్ట్రోపోడా. సో అగైన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఎనీ 5 invertebrates larval forms.
And then general characters and classifications of protozoa up to class level with example leech reproduction and pearl formation వచ్చేసి either 5 marks or either 10 marks అయితే ఖచ్చితంగా వస్తుంది. And then reproductive system in Hirudinaria and then non-chordata larval forms. సో ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ వచ్చేసి జస్ట్ పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు వచ్చేసి సో ఇక్కడ టిక్స్ పెట్టాను చూడండి నేను. సో ఫస్ట్, ఫోర్త్ అండ్ సిక్స్త్, సెవెంత్, నైన్త్ అండ్ ఆల్సో టోర్షన్ ఇన్ గ్యాస్ట్రోపోడా. సో ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోండి, 110% పాస్ అవుతారు. ఎందుకంటే ఈ 5లో నుంచి అట్లీస్ట్ 2 వచ్చినా 20 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇన్ కేస్ షార్ట్ క్వశ్చన్స్గా కూడా ఇవైతే రావచ్చు. సో మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ మొత్తం కూడా చదువుకోండి. సో ఒకసారి అయితే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మొత్తం అంతా చదువుకోండి. ఇవి అవుట్ ఆఫ్ 75కి మోర్ దాన్ 60 అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And do share with your friends and classmates and recommend about our channel. So thank you.